ముందుగా ఈ వీడియోను ఓపెన్ చేసిన నా యూట్యూబ్ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మీరు వినే కథ మిమ్మల్ని చాలా అంటే చాలా భయపెట్టవచ్చు. ఎందుకంటే ఈ కథ మన పాత వీడియోస్ లాగైతే అస్సలు ఉండదు. ఈ కథలో మనకి చాలా భయంకరమైన సన్నివేశాలు అనేవి ఉంటాయి. కనుక నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ వీడియోని ఒంటరిగా మాత్రం అస్సలు చూడకండి. వీలైతే మీ పక్కన ఎవరో ఒకరిని పెట్టుకొని ఈ వీడియోని చూడండి. వీడియోని చూసేటప్పుడు హెడ్ ఫోన్స్ని యూజ్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం మన ఇవాల్టి దెయ్యాల కొంపలోనికి. సమయం రాత్రి 2:13 అయ్యింది. మొబైల్ స్క్రీన్లో ఒక నెంబర్ ఫ్లాష్ అయింది. అన్నోన్ కాలర్. అర్జున్ నిద్రలోంచి లేచాడు. మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు, కానీ కాల్ మళ్ళీ వస్తూనే ఉంది. చివరికి లిఫ్ట్ చేశాడు. అవతల నుండి ఎవ్వరూ మాట్లాడట్లేదు. కేవలం ఒక ఊపిరి తీసుకునే శబ్దం మాత్రమే వస్తుంది. అది మనిషి ఊపిరిలా అయితే అస్సలు లేదు. చాలా భారకంగా చల్లగా అనిపించింది. అర్జున్ లేచి హలో ఎవరో అని అడిగాడు అర్జున్. అప్పుడు ఒక్కసారిగా ఫోన్లో ఓ మెల్లని స్వరం వినిపించింది. నువ్వు వినాలి, లేదంటే నువ్వే తర్వాత అని. వెంటనే కాల్ కట్ అయింది. అర్జున్ కంగారు పడ్డాడు. కానీ ఇది ఎవరో ఫ్రెండ్ ప్రాంక్ చేశారేమో అనుకున్నాడు. అతను మళ్ళీ పడుకున్నాడు. కానీ కళ్ళు మూసుకున్న వెంటనే తన గదిలో ఎవరో నడుస్తున్న శబ్దం వినిపించింది. గడియారం తిరగడం కూడా ఒక్కసారిగా ఆగిపోయింది. అతను లైట్ ఆన్ చేసి చూశాడు. గదిలో ఎవ్వరూ లేరు. కానీ గోడ మీద ఒక తడి ముద్ర కనిపించింది. అది క్రమంగా మనిషి చేతి ముద్రగా మారింది. అర్జున్ గుండె బలంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. వెంటనే ఫోన్ తీసుకొని కెమెరా ఆన్ చేశాడు. గదిని వీడియోలో షూట్ చేశాడు. ఏమీ కనిపించలేదు. కానీ వీడియో ప్లే చేయగా ఒక మూలలో ఒక నీడ కూర్చొని అతన్ని చూస్తున్నట్టు కనిపించింది. తర్వాత రోజు ఉదయం అతను తన ఫ్రెండ్ విజయ్కి ఈ విషయం చెప్పాడు. విజయ్ నవ్వుతూ ఇదంతా నీ భ్రమ అని చెప్పాడు. కానీ అర్జున్ ఫోన్లోని వీడియో చూపించగానే విజయ్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఎందుకంటే ఆ నీడ అర్జున్ వెనకాల నిలబడి ఉంది. వాళ్ళిద్దరూ ఆ కాల్ వచ్చిన నెంబర్ ట్రేస్ చేయాలని నిర్ణయించుకున్నారు. అది ఒక పాత గ్రామం దగ్గరికి చూపించింది. ఆ గ్రామం పేరు మరణవనం. అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రావడం లేదని స్థానికులు చెప్పుకున్నారు. కానీ వాళ్ళు వెళ్ళారు. గ్రామం పూర్తిగా ఖాళీగా ఉంది. ఇళ్ళన్నీ తెరిచి ఉన్నాయి, కానీ ఎవ్వరూ లేరు. గోడల మీద ఎక్కడ చూసినా ఒకే వాక్యం రాసి ఉంది, వినేవాడు మాత్రమే బతుకుతాడు అని. ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక పాత టేప్ రికార్డర్ కనిపించింది. దాన్ని ఆన్ చేయగానే అదే ఊపిరి శబ్దం మళ్ళీ వినిపించింది. అర్జున్ చేతులు కంపించాయి. కానీ విజయ్ ఆ టేప్ని పూర్తిగా వినాలని నిర్ణయించుకున్నాడు. టేప్ చివరిలో ఒక గట్టి కేక వినిపించింది. ఆ కేక విజయ్ స్వరంలోనే ఉంది. వెంటనే విజయ్ కింద పడిపోయాడు. అతని కళ్ళు తెల్లగా మారాయి. ఇది ముగిసేలా లేదు, నువ్వు కూడా వినాలి అని అతను అన్నాడు. అర్జున్ భయంతో పరిగెత్తాడు. కానీ బయటికి వెళ్ళే రోడ్లు కనిపించలేదు. గ్రామం మొత్తం చుట్టూ తిరుగుతున్నట్టు అనిపించింది. అతని ఫోన్ మళ్ళీ రింగ్ అయింది. అదే అన్నోన్ కాలర్. ఇక అతను కాల్ లిఫ్ట్ చేయక తప్పలేదు. అవతల నుండి ఒకే మాట వచ్చింది. నువ్వు వినకపోతే కథ అవుతావు, నువ్వు కథ అవుతావు. అర్జున్కి అర్థం కాకపోయినా ఆ టేప్లోని శబ్దాన్ని వినాలని నిర్ణయించాడు. టేప్ మళ్ళీ ప్లే చేశాడు. ఈసారి అతనికి ఒక భయంకరమైన నిజం తెలిసింది. ఆ శబ్దం మనుషుల్ని కంబలించే శక్తి. ఎవరు దాన్ని పూర్తిగా వింటారో వాళ్ళ ఆత్మ ఆ శబ్దంలో బంధించబడుతుంది. అర్జున్ కేకలు వేస్తూ టేప్ ఆఫ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆలస్యమైంది. అతని కళ్ళు కూడా తెల్లగా మారాయి. అతను మెల్లగా నవ్వుతూ ఫోన్ తీసుకున్నాడు. ఇప్పుడు ప్రతి రాత్రి 2:13కి ఎవరికైనా అన్నోన్ కాల్ వస్తుంది. ఆ కాల్ లిఫ్ట్ చేస్తే అదే ఊపిరి శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం ఇప్పుడు అర్జున్ది. అది వినేవాళ్ళు ఇప్పుడు నీలాంటి వాళ్ళు. ఇప్పుడే నీ ఫోన్ రింగ్ అయితే లిఫ్ట్ చేయకు, ఎందుకంటే కథ ఇంకా ముగియలేదు. అది నిన్ను వినిపించుకునే వరకు కొనసాగుతూనే ఉంటుంది.